భూమి అనేది మన సంస్కృతిలో భూమాతగా ఒక తల్లిగా మనం ఒక సెంటిమెంట్ ఎమోషన్తో మనం అటాచ్ అయినటువంటి పరిస్థితి. అలాంటి భూమిని మొత్తం అంటే ఒక అహంకారమైనటువంటి మనిషి ఒక నాయకుడైతే ఎలా ఉంటుందో గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. ప్రభుత్వ భూములంతా కూడా లాక్కునే విధంగా, దోచుకునే విధంగా ఎన్నో జీవోలు తీసుకొచ్చారు. అందరినీ బెదిరించి ఆ జీవోల ద్వారా వారి అనుయాయులకి బాగుపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మనం రాష్ట్రంలో ఒక ఊరం కాదు, విశాఖపట్నం, తిరుపతి ఇప్పుడు మనకు బయట కనపడతా ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా వారు అరాచకాలు చేశారు. ప్రభుత్వ భూమి సరిపోకుండా ప్రైవేటు పరంగా ఉన్నటువంటి భూమిని కూడా లాక్కునే విధంగా, వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా, భయభ్రాంతులు చేసి వారి నుంచి హరించుకునే విధంగా ఈ యొక్క టైటిల్